శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటారు. దానిలో మొదటి ప్రాసంగిక విషయము అంటారు. అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత మహాత్యాన్ని చెబుతూ అర్జునుని యొక్క ప్రశ్నకు సమాధానంగా ఈశ్వరుని యొక్క అవతారం ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయం స్పష్టం చేశారు. ఇది మన వైదిక ధర్మములో ఒక గొప్ప విషయం. ఇంకెక్కడ ఇంత స్పష్టంగా ఉండదు ఈశ్వరుని యొక్క అవతారం గురించి. అయితే భగవద్గీత మీరు సాధారణమైనటువంటి శాస్త్రములతో పోల్చకూడదు. ఎందుకంటే ఇది వేదముల యొక్క సారం. సృష్టి ఆరంభములో పరమాత్మ విష్ణు సూర్య భగవానుకు ఉపదేశించారు. అదే వేద రహస్యాన్ని ఇప్పుడు అదే విష్ణు స్వరూపమే అయినటువంటి భగవాన్ శ్రీకృష్ణ భగవద్గీత రూపములో అర్జునునికి ఉపదేశిస్తున్నారు. అంటే అక్కడ ఉపాధి విష్ణు ఉపాధి, ఇక్కడ కృష్ణ భగవానుడుగా. అక్కడ అందిపుచ్చుకున్నవారు వేద జ్ఞానాన్ని సూర్య భగవానుడైతే ఇక్కడ అర్జునుడుగా మనకి అర్థమవుతున్నది. అందుకే భగవాన్ ఏమన్నారంటే ఇది చాలా రహస్యమైనటువంటిది. ఏం చెప్పారు? అత్యంత రహస్యం. ఏతద్ ఉత్తమం జ్ఞానం రహస్యం. మరి రహస్యం అయితే ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే భక్తోసిమే సకాచ ఇతి. అర్జున, నువ్వు నాకు భక్తుడువు, అలాగే ప్రియమైన మిత్రుడవు. కాబట్టి ఆ వేద రహస్యమే మళ్ళీ నీకు భగవద్గీతగా చెప్తున్నాను. అందుకే భగవద్గీత ఆఖరిలో భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారంటే అందరూ నాకు చాలా ఇష్టమే, కానీ భగవద్గీత అధ్యయనం చేసి ఎవరైతే బోధిస్తారో వారంటే నాకు మరీ ప్రీతికరము, ఇష్టము అని అన్నారు. ఎందుకంటే ఈ భగవద్గీత తత్వాన్ని నా భక్తులకి ఎవరైతే బోధిస్తారో అద్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః అన్నారన్నమాట. ఎవరైతే ఈ వేద రహస్యాన్ని చాలా చక్కగా అధ్యయనం చేసి
వారి జీవితములో అనుష్ఠించి ఎవరైతే నా ఇతర భక్తులకు బోధిస్తారో వాళ్ళు మిక్కిలి నాకు ప్రీతిపాత్రులు, నాకు మరీ ఇష్టమైన వారని చెప్పారు. ఆఖరిలో వస్తున్న 18వ అధ్యాయం. కాబట్టి అన్ని యజ్ఞాల కంటే భగవద్గీత జ్ఞాన యజ్ఞము అత్యుత్తమం, సర్వోత్కృష్టమైనది. సో మనం ఇది చూసాం. అయితే ఇంతకీ ఇది రహస్యం ఎందుకు అయింది అంటే, మీకు ఒక చిన్న స్టోరీ షార్ట్గా చెప్తే, ఇంతకుముందు చెప్పానేమో నాకు గుర్తులేదు. ఒక వ్యాపారి మద్రాసు నుండి, మద్రాసు అంటారు మన అందరికి, మద్రాసు నుండి ఢిల్లీలో బట్టల వ్యాపారం చేస్తూ అవన్నీ అమ్మిన తర్వాత వచ్చినటువంటి పైకి ఏదైతే ఉందో సొమ్ము, డబ్బులు బాగా బ్యాగులు మూట కట్టుకుని బ్యాగులు పెట్టి వస్తున్నాడు ట్రైన్కి. ఆయన్ని గమనించినటువంటి ఒక దొంగడు సూటు బూటు కోటు అన్నీ వేసుకొని ఆయన్నే అనుకరిస్తున్నాడు. సేమ్ కంపార్ట్మెంటు, ఎదురుగా కూర్చునే విధంగా సీట్లు కూడాను టికెట్ తీసుకున్నాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మద్రాస్. నేను కూడా మద్రాస్, కోయంబత్తూర్ అని చెప్పాడు దొంగడు కూడా. అయితే పగలంతా మాటలు కలుపుకున్నారు, మీది తినాలి మాది తినాలి లాగా, నేను మద్రాసు మీరు మద్రాసు అని. అయితే పగలంతా ఆ వ్యాపారి డబ్బులు లెక్క పెట్టుకుని తన దగ్గర చూసుకున్నాడు, చెక్ చేసుకున్నాడు. ఆ దొంగడు చూస్తున్నట్టుగానే ఇక రాత్రికి నైట్ డ్రెస్ మార్చుకొని పడుకున్నారు. అయితే వ్యాపారి ముందు వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసాడు. తర్వాత దొంగడు వెళ్ళాడు వాష్రూమ్. దొంగడు రిటర్న్ అయి తిరిగి వచ్చేసరికి వ్యాపారి పడుకున్నాడు హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా. దొంగడు మొత్తం వెతికాడు, వ్యాపారి పడుకున్నటువంటి సీట్ అంతా వెతికాడు, డబ్బులు దొరకలేదు. మళ్ళీ ఉదయం లేచి వ్యాపారి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు. తరువాత దొంగడు కూడా వాష్రూమ్కి వెళ్ళి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చేసరికి డబ్బులు మళ్ళీ లెక్క పెడుతున్నాడు వ్యాపారి. దొంగడికి అర్థం కావట్లేదు ఎక్కడ దాచిపెట్టాడా అని. సో పగలంతా మళ్ళీ గడిచింది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ దొంగడు వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ పడుకున్నాడు పెద్ద ఆయన, బిజినెస్ వ్యాపారి. మళ్ళీ రాత్రంతా వెళ్ళి వెతికాడు. ఈ విధంగా 3 రోజులు పగలేమో వ్యాపారి డబ్బులు లెక్క పెడుతున్నాడు, రాత్రిపూట ఈయన వెతుకుతూ ఉన్నాడు, ఈయన డబ్బులు దొరకట్లేదు. ఇక 3వ రోజు అయిన తర్వాత మద్రాసు స్టేషన్ వచ్చేస్తుంది. వ్యాపారికి శరణాగతి చేశాడు దొంగడు. ఇంతవరకు నేను ఏ ప్లాన్ వేసని ఎక్కడ విఫలం కాలేదు. మీరు డబ్బులు ఎక్కడ పెట్టారు గురువు గారు చెప్పండి, నేను నిజంగా మీ డబ్బులు దొంగిలించడానికే వచ్చాను అని సత్యం చెప్పాడు, నిజం. చూడు నాయన, నీవు ఎక్కడైతే వెతకవో అక్కడే దాచిపెట్టాను నా డబ్బులు. ఎక్కడా? నువ్వు ఎప్పుడైతే వాష్రూమ్కి వెళ్తున్నావో అప్పుడు నీ తలగడ కింద, ఆ పిల్లో కిందే నా డబ్బులు పెట్టేవాడిని. మళ్ళీ ఉదయం పూట నువ్వు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు అవి తీసుకుని లెక్క పెట్టేవాడిని పగలంతా అన్నట్లుగా ఈ సత్యం, ఈ ఆత్మ చైతన్యమే పరమాత్మ. అంటే పరమాత్మే సకల ప్రాణుల శరీరములలో ఆ చైతన్య ఎరుకగా ఉంటూ నేను నేను అనే భావంతోనే ప్రకటమవుతున్నది. ఇది సత్యం. కానీ మనము ఆ దొంగడు ఎలాగైతే డబ్బులు ఆయన దగ్గర వెతుకుతున్నాడో అలా వెతుక్కుంటూ మనము కాలం వెళ్ళబుచ్చుచున్నాము. ఇది అత్యంత రహస్యం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటంటే, కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే,
నేను సృష్టి ఆరంభములో సూర్యుని భగవానికి అంటే సూర్యునికి కూడా ఉపదేశించాను. సూర్యుడు మనువు స్వయంభూ మనువుకి ఉపదేశించారు. మనువు ఇక్ష్వాకి అలాగ పరంపరగా వచ్చింది. మధ్య దేశకాల పరిస్థితుల్లో మనుషులు అలసత్వము ప్రదర్శించడం నిర్లక్ష్యం వలన ఈ జ్ఞానము మరుగున పడింది, అంటే ప్రాధాన్యత కోల్పోయింది. ఆ వేద రహస్యాన్నే అంటే సూర్యుడికి ఏదైతే చెప్పానో ఏంటి, కర్మయోగము జ్ఞానయోగము, ఆ కర్మయోగం జ్ఞానయోగంగా ఇప్పుడు నీకు ఉపదేశిస్తాను అన్నారు. అర్జునుడికి చాలా పెద్ద సందేహం వచ్చింది. చూడండి, ఇప్పుడు నేనున్నాను కదా స్వామి స్థిత ప్రజ్ఞానంద, నేను మీ ముత్తాతలకు కూడాను నేను ఉపదేశించాను భగవద్గీత. అదే భగవద్గీత ఇప్పుడు మీకు నేను ఉపదేశిస్తున్నాను అంటే మీరు ఎలా నవ్వుతారు? స్వామీజీ భలే కామెడీ జోక్ అంటారు. మీరు అంటారు, మీరు బయటకు అనకపోయినా మీకు అది తెలుసు ఇది పెద్ద జోక్ అని. ఎందుకు? నేను మీ కళ్ళ ముందే ఉన్నాను, మీకు ఇప్పుడు గీత చెప్తున్నాను. మీ ముత్తాతలు నేను ఎలా చెప్పగలుగుతాను? అదే భగవద్గీత అంటే అర్జునుకు కూడాను అదే జోక్ అనిపించింది. ఎందుకంటే 4వ శ్లోకం చదివేదమ్మా? లేదు స్వామీజీ, చదవాలి. వెరీ గుడ్. అర్జున ఉవాచ అర్జున ఉవాచ అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం 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 త్వమాదౌ ప్రోక్తవానితి త్వమాదౌ ప్రోక్తవానితి త్వమాదౌ ప్రోక్తవానితి. ఉత్తమం. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత ఆవశ్యకమో అవసరమో ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదని మనందరికీ తెలియాలి. ఎందుకంటే అవతారముల గురించి మనం కథలు చదువుతాం కానీ ఈ అవతారమునకు మిగతా మానవ జన్మకి మధ్య ఉన్నటువంటి ఆ భేదం వ్యత్యాసం ఏమిటి అనేది స్పష్టత చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు. అయితే అర్జునుడు అంటున్నారు, ఓ కృష్ణ భవతః జన్మ అపరం. భవతః అంటే నీ జన్మ సమకాలీన మాతో పాటు పుట్టినావు కదా. భవతః జన్మ అపరం అంటే మాతో పాటే. దేవకి వసుదేవుడు నుండి పుట్టావు, గోకులంలో బృందావనంలో పెరిగావు, బహుశా ఇప్పుడు ద్వారకాకి వెళ్ళి వచ్చావు. అందువలన నీ జన్మ అనేది మా సమకాలీన కాలంలోనే జరిగింది కదా. వివస్వతః జన్మ పరం అంటే అది ఎన్ని వేల సంవత్సరములో సృష్టి ఆరంభం నుండి వివస్వాన్ అంటే సూర్య భగవాన్ ఉన్నాడు కదా,
త్వం నీవు ఆదౌ అంటే సృష్టికి ఆరంభములో ఏతత్తు అంటే ఈ జ్ఞానం ఈ వేదసారము ప్రోక్తవాన్ ఇతి అంటే నేనే చెప్పాను, సూర్యుడికి నేనే చెప్పాను, ఇప్పుడు నీకు నేనే చెప్తున్నాను. ఏ కథం విజానీయం, ఇది ఏ విధంగా నేను నమ్మగలను, ఏ విధంగా అర్థం చేసుకుంటాను అంటే ఎలా సాధ్యం కృష్ణ? నువ్వు నా ముందే ఉన్నావు, మీ తల్లిదండ్రులు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నారు ద్వారకలో, నీవేమో సూర్యుడి చెప్పానంటున్నావు, మళ్ళీ ఆ సూర్యుని చెప్పినటువంటి నీవు మళ్ళీ నాకు ఇప్పుడు గీత చెప్తున్నావు, ఎలా సాధ్యం అని అర్జునుడి యొక్క అంతర్మదనం అనమాట ఇదంతా. అందువలన కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే ఈ భగవద్గీత గొప్పతనం చెప్పిన తర్వాత నేను ఎలా చెప్పగలిగాను అని ఆ యొక్క అవతారం యొక్క రహస్యాన్ని ఇప్పుడు చెప్పడానికి ముందుకు వచ్చారు. ఓకేనా? అందువలన ఈ అవతారం యొక్క రహస్యం ఎలా చెప్పాలంటే ముందు అసలు అవతారముకి మనిషి జన్మకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని మనకి స్పష్టంగా తెలియాలి. కాబట్టి కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే నేను సూర్య భగవానుడికి ఇదే విషయాన్ని వేదం రూపంలో చెప్పాను. ఆ వేద జ్ఞానమే, వేదం యొక్క సారమే ఇప్పుడు మళ్ళీ భగవద్గీతగా పునరుద్ధరిస్తున్నాను నీ కోసము. అంటే కేవలము నీ కోసము కాదు, నీ ద్వారా లోకానికి అంతటికి కూడా ఒక బోధ చెయ్యాలని, ఒక జ్ఞాన ఉపదేశం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నీ ద్వారా ఈ జగత్తుకి మరొకసారి ఈ జ్ఞానాన్ని పరిచయం చేయాలనుకుంటాను అన్నారు. అయితే అర్జునుడికి బహుశా కృష్ణుడి యందు శ్రద్ధ, భక్తి, నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. కానీ సూర్యుడికి చెప్పినటువంటి శ్రీకృష్ణ నాకు చెప్తున్నాడంటే ఇది సాధ్యం కాదు అని అర్జునుడు ఒక కన్ఫ్యూజన్లో, అంటే ఒక దిగులుగా, ఏంటి నిజమా అబద్ధమా, నిజమైతే ఎలా సాధ్యము, అబద్ధమైతే నన్ను సర్వం నేనే అన్ని గురువుగా భావించిన నాకు ఇలాంటి అబద్ధాలు, బ్లఫింగ్ ఎందుకు చేస్తున్నాడు కృష్ణ అని ఆ భావంలో కనిపిస్తున్నాడు అర్జునుడు. అయితే అప్పుడు ఈ అర్జునుడికి అసలైనటువంటి రహస్యాన్ని బయట పెడుతున్నారు కృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని బహూని మే వ్యతీతాని బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి తాన్యహం వేద సర్వాణి తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప న త్వం వేత్త పరంతప న త్వం వేత్త పరంతప బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప తాన్యహం వేద
సర్వాణి నత్వం వేత్త పరం తప తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తప. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇంతకీ అర్జునుడి యొక్క ప్రశ్న సాదాసీదాగా డైరెక్ట్గా సమాధానం చెప్పవలసినట్టు సింపుల్ సులభం కాదు. ఎందుకంటే అప్పుడు నేనున్నాను అని చెప్పడానికి కుదరదు. అందువలన అవతారం యొక్క రహస్యాన్ని బయట పెడుతున్నారన్నమాట. అంటే మీ అందరికీ తెలుసు, మనుషులు కూడాను జన్మిస్తున్నారు, మరి పరమాత్మ కూడాను ఒక దేహాన్ని, ఒక శరీరాన్ని ధరిస్తున్నారు. మరి ఇద్దరూ పుట్టినట్టే కదా, మరి భేదం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనకి ఈశ్వరుని యొక్క అవతారానికి, మనిషి పుట్టుకకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటి, అంటే చాలా స్పష్టంగా, చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక 3 ముఖ్యమైన కారణాలు మనము ఇప్పుడు చూద్దాం. ఏంటంటే, అసలు పరమాత్మ అవతారం ద్వారా రావడానికి కారణం ఏమిటి, మనిషి శరీరం పొందడానికి, అంటే జన్మించడానికి కారణము ఏమిటి అని మనం ఒక్కసారి పరికించి చూసినట్లయితే, మనిషి అనేవారు అజ్ఞానం వలన, అంటే నేను ఎవరు అనే తెలియని ఒక అజ్ఞానం, అంధకారములో అహంకారముతో కూడి నేను కర్తను, యజమానును అనే భావంలో ఉంటాడు మనిషి జనరల్గా. ఆ విధంగా అనేక కర్మలు చేసి ఆ కర్మ ఫలాల ద్వారా పుణ్యపాపాలు కలిగి వాటి వలన సుఖ దుఃఖాలు అనుభవించడానికి మళ్ళీ శరీరాన్ని పొందాల్సి ఉంటుంది. మరొకసారి గుర్తు చేస్తున్నాను, మనిషి అవిద్య, అజ్ఞానం కారణంగా అహంకారములో చిక్కుకొని నేనే కర్తను అని భావించి అనేక కర్మలు చేస్తూ వాటి యొక్క ప్రతిఫలం ఏదైతే ఉందో పుణ్యపాపాలకు కారణమై, వాటి వలన, పుణ్యపాపాల వలన సుఖ దుఃఖములు కలుగుతాయి. వాటిని అనుభవించడానికి పునరపి జననం, పునరపి మరణం పొందుతూ సంసార చక్రంలో ఉంటారు మనిషి. అందువలన మనిషి జన్మకి కారణం ఏమిటండి? అజ్ఞానము. అజ్ఞానముతో కూడిన అహంకారము, కర్తాభావము, తర్వాత కర్మలు, తర్వాత కర్మ ఫలము, తర్వాత పుణ్యపాపాలు, తర్వాత సుఖ దుఃఖాలు, పునర్జన్మ. అందువలన మనిషి పుట్టుక తన చేతిలో లేదండి. అలాగైతే మన అందరం కూడాను కావలసిన, కోరుకున్న శరీరాలతో, కోరుకున్న వాతావరణములో, కోరుకున్న తల్లిదండ్రులకి కోరుకునే విధంగా పుట్టేవాళ్ళము. ఎవరికైనా అలాంటి ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నదా మనిషికి? లేదు. కాబట్టి మనిషి జన్మ కిందకి జారడము లేదా పడడము అంటారు. అంటే ఇట్స్ అ ఫాలింగ్ అనమాట. ఫాలింగ్ అంటే పడడము, మన చేతులు లేదు. అది జారిపోయి పడినట్టే పడ్డాం అంతే. అంటే మన సుఖ దుఃఖాలు, మన పుణ్యపాపాల ద్వారా కలిగే సుఖ దుఃఖాలని అనుభవించడానికి కావలసిన శరీరం మనకి వస్తున్నది. ఆ విధంగా మనము వస్తున్నాం కిందకి. మరి ఈశ్వరుడికి కారణం ఏమిటి? ఈశ్వరుని విషయానికి వస్తే ఆయన జ్ఞాన స్వరూపము. అంటే తన జ్ఞానమే కారణముగా కిందకి ఏ విధంగా రావాలి, ఎప్పుడు రావాలి, ఏం చెయ్యాలి అనేది
ఆయనకి స్వేచ్ఛ ఉంటున్నది, ఈశ్వరునికి. ఎందుకు? ఆయన సర్వజ్ఞుడు, సర్వము తెలిసిన వారికి సర్వజ్ఞ అంటారు. అందువలన ఇంతకీ ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఎందుకు వచ్చాడు అనేది మనం చూస్తాం మళ్ళా తర్వాత శ్లోకంలో. కానీ ఆయనకి కారణం ఏమిటి? జ్ఞానమే ఆయనకి కారణము. మనకి కారణమేంటి? అజ్ఞానము కారణం. కాబట్టి ఈశ్వరుని జన్మకి జ్ఞానం కారణమైతే, జీవుడు అంటే మనిషి జన్మకి అజ్ఞానం కారణం. ఈ రెండు మీకు తెలుసుకోవాలి. అందువలన ఈశ్వరుని యొక్క అవతారము దయ జ్ఞానముతో ఉంటున్నది. మనిషి జన్మ అజ్ఞానము, అంధకారము, అహంకారంతో ఉంటున్నది. ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు ఇది మొదటి తేడా, మొదటి భేదం. రెండవ భేదం ఏంటి? ఈశ్వరుని యొక్క స్వరూపము ఏమిటి? మనిషి అంటే జీవుడి యొక్క స్వరూపము ఏమిటి? జీవుల యొక్క స్వరూపం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. జీవులన్నీ అజ్ఞానం వల్ల పుడుతున్నాయి కాబట్టి సంసార దుఃఖములో కింద మీద పడుతూ ఉంటారు. అంటే పుట్టినప్పుడు దుఃఖం, జన్మ దుఃఖం, జరా దుఃఖం. అంటే జన్మించినప్పుడు దుఃఖమే, వృద్ధాప్యంలో దుఃఖమే, రోగం వచ్చినప్పుడు దుఃఖమే, మృత్యు సంభవిస్తుందని కానీ మరకంత దుఃఖం. అంటే మనిషి పూర్తి తన యొక్క జీవితం అంతా దుఃఖముతో ముడిపడి ఉన్నది. అందువలన ఈయన ఎప్పుడు కూడా ఆయన చేతిలో స్వతంత్రంగా కాడు, స్వామిగా లేడు, బానిసగా బ్రతుకుతున్నారు జీవులు. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారంటే, సమాన వృక్షే పురుషో నిమగ్నః అనీశయా శోచతి ముష్యమానః. ముండకోపనిషత్తులు ఏమన్నారంటే, సమాన వృక్షములో ఈ మధ్య మనము ధ్యానం చేశాను. ద్వాసుపర్ణ సయుజ సఖాయ సమాన వృక్షే పరిసస్వజాతి అని చెప్పాను. అంటే ఏంటి? ఒకే చెట్టుకున్న కొమ్మపైన రెండు పక్షులు, పరమాత్మ పక్షి, జీవాత్మ పక్షి. పరమాత్మ అంటే ఎరుకుగా సాక్షిగా ఉంటున్నది. జీవాత్మ చాలా బిజీగా తీయటి పళ్ళు, పుల్లగా ఉన్న పళ్ళు అవి ఇవి తింటూ, తీయటి పళ్ళు తినేటప్పుడు సుఖంగా, పుల్లగా ఉన్న పళ్ళు తినేటప్పుడు దుఃఖంగా, కింద మీద పడి అలసిపోయి అలసటి చెంది చివరికి పరమాత్మ సాక్షి వైపు చూసి దానిలో లయమవడమే మోక్షం అంటారు ఉపనిషత్తులు. అయితే ఆ విధంగా రెండు కూడాను ఒకే వాతావరణము, ఒకే పరిస్థితులు ఉన్నప్పటికీ రెండిటికి చాలా తేడా ఉన్నది. మీరు అడగొచ్చు, మరి ఈశ్వరుడు అవతారానికి ఉన్నటువంటి శరీరం ఎలా తయారైనది? మనిషి అంటే జీవుడి యొక్క జీవి యొక్క శరీరం ఎలా వస్తుంది? అది ఇప్పుడు నేను చెప్తాను. ఎందుకంటే జీవుడు అజ్ఞానముతో వచ్చాడు కాబట్టి సంసారంలో ఉంటాడు. మరి ఈశ్వరుడు జ్ఞానం కారణంగా వచ్చాడు కాబట్టి నిత్యము సంసారము లేకుండా నిత్యముక్త స్వరూపుడుగా ఉంటారు. అయితే మనిషి అంటే జీవుడి యొక్క శరీరము మాయ నుండి పంచభూతములు వచ్చి, పంచభూతముల నుండి శరీరం వచ్చింది మనకి. మరి ఈశ్వరునికి అవతారమునకు శరీరం ఎలా వస్తుంది అంటే, మాయ నుండి, త్రిగుణములైనట్టు మాయ నుండి డైరెక్ట్గా ఈశ్వరుడు ఉపాధి శరీరం వస్తుంది. అంటే ఈశ్వరునికి పంచభూతముల ద్వారా శరీరం తయారవ్వాలని లేదు. ఇది మనం గమనించాలి. అంటే ఏంటి? అందువలన ఈశ్వరుని యొక్క స్వరూపము శరీర ఉపాధికి, జీవుల యొక్క శరీర ఉపాధికి ఇది చాలా పెద్ద భేదము.
మీ అందరికీ తెలియాలి. ఇది కేవలం భగవద్గీత లాంటి శాస్త్రం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఉపనిషత్తుల ద్వారా. అందువలన మన శరీరము మాయ వచ్చి, మాయ నుండి అంటే పంచభూతములు అంటే భౌతికంగా, అందుకే భౌతిక శరీరం అంటారు మనది. ఈశ్వరుని శరీరానికి భౌతిక శరీరం అనకూడదు, మరేమనాలి? మాయిక శరీరము. మీ అందరూ వినుంటారు మనకి ప్రవచనాల్లో, మాయా మానుష వేషం అంటారు. మాయా మానుష వేషము ఈశ్వర శరీరం, అవతారము. మనది పాంచభౌతిక శరీరము. ఈ రెండు శరీరాలతో మీరు చూస్తే మీకు తేడా కనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఘన పదార్థాలు సాలిడ్గా ఉన్నవి వాటర్ అంటే లిక్విడ్గా మారి తర్వాత వాయువుగా, గ్యాస్గా మారుతాయి. అంటే చూడండి, ఐస్ ఉన్నది నీరుగా మారి తర్వాత వేపర్ అవుతుంది అనమాట, గ్యాస్గా. కానీ కొన్ని పదార్థములు డైరెక్ట్గా సాలిడ్ ఘన పదార్థం నుండి గ్యాస్గా మారిపోతాయి. కొన్ని పదార్థాలు ద్రవ పదార్థాలకు ఉంటూ గ్యాస్గా మారిపోతాయి. మీరు చూశారు కదా. ఆ విధంగా ఈ యొక్క ఈశ్వరుని యొక్క శరీరము మాయ నుండి డైరెక్ట్గా ఉపాధిగా వచ్చింది. పంచభూతములుగా మారకుండానే మాయా ఉపాధి శరీరం ఈశ్వరుడు అంటారు. మరి మనది మాయ నుండి పంచభూతముల నుండి మన శరీరం. అందువల్ల మనకి ఆయనకి ఒక చిన్న గ్యాప్ ఉన్నదన్నమాట అక్కడ శరీరంలో. ఇంతకీ కార్యము అంటే ఆయన వచ్చే ప్రయోజనంకి మనం పుట్టిన దానికి ప్రయోజనం తేడా ఉన్నది. ఏంటా తేడా స్వామీజీ? ఏంటా తేడా? మనము పుణ్యపాపాల ద్వారా కలిగే సుఖ దుఃఖములను అనుభవించడానికి, ఆ పుణ్యపాపాలను ఖర్చు చేయడానికి మన జన్మ తథ్యంగా వస్తుంది, తప్పకుండా వస్తుంది, తప్పనిసరి. అంటే ఇప్పుడు మనకి ప్రారబ్ధ కర్మగా వస్తున్నది. ఎందుకు? మన జీవాత్మకి ఉన్నటువంటి సర్వ పుణ్యపాపాలను కలిపి సంచిత కర్మ అంటారు. ఆ సంచిత కర్మ నుండి కొంత భాగము ప్రారబ్ధ కర్మగా వస్తున్నది. అందువలన ఆ ప్రారబ్ధ కర్మలో ఎటువంటి పుణ్యపాపముల ద్వారా ప్రారబ్ధ కర్మ వచ్చినదో దానికి అనుగుణంగానే మీకు సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. అందువలన ఆ జీవులు ఎటువంటి శరీరం పొందాలి? పుణ్యము ఎక్కువగా ఉంటే మంచి శరీరము, పాపము ఎక్కువగా ఉంటే ఒక హీనమైనటువంటి రోగాలతో కూడి ఉన్న శరీరము. ఎటువంటి మంచి తల్లిదండ్రుల అంటే పుణ్యం ఎక్కువ ఉంటే మంచి తల్లిదండ్రుల ద్వారా పుట్టడము, మంచి వాతావరణంలో పుట్టడము. ఒకవేళ పాపం ఎక్కువగా ఉంటే ఆ ప్రారబ్ధ కర్మకి అనారోగ్యంగా అత్యంత దుష్ప్రవర్తన కలిగిన తల్లిదండ్రులకు పుట్టడము, అత్యంత క్లిష్టమైన బాధాకరమైన వాతావరణంలో పుట్టడము. ఇవన్నీ కూడా పుణ్యపాపాలు క్షయం అంటే ఖర్చు చేయడానికి జీవులు పుడతాయి. ఇది మనకు తెలియాలి. అందుకే ఇవన్నీ మన చేతులు ఉండవు. ఒక్కొక్కసారి మన చుట్టూ ఉన్న వాతావరణం భయంకరంగా, బాధాకరంగా, దుఃఖకరంగా ఉంటాయి. మరి ఏం చేసుకోను నేనంటే, మీ ప్రారబ్ధ కర్మ ద్వారా వచ్చిన పరిణామం అది అంటారు శాస్త్రం. మరి అవతార విషయంలో ఏమిటి? ఆయనకి అజ్ఞానం లేదు, ఆయనకి సుఖ దుఃఖములు ఖర్చు చేయాలని లేదు, పుణ్యపాపాలు నశించాలని లేదు. అందువలన ఆయన పుణ్యపాపాలకి అతీతులు అంటారు అవతారం. మరి దేనికోసం వచ్చాడు ఆయన? లోక సంగ్రహం కోసం అవతారాన్ని ఒక లీలగా చేస్తారు. లీల మనం చేస్తే కర్మ, ఈశ్వరుడి ద్వారా అయితే లీల. చూసారా? రామలీలలు, శ్రీకృష్ణ లీలలు అంటారు. ఎందుకు? వాళ్ళ కోసం వారు ఏమీ చేయడం లేదు. మరెవరి కోసము? లోకము కోసము, జగత్ కోసం చేస్తున్నారు. శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష అంటారు.
విన్నారు కదా. అందువలన ఇప్పుడు వారి యొక్క రావడానికి ప్రయోజనం ఏమిటి? మనం 8వ శ్లోకంలో చూస్తాం ఈ అధ్యాయంలోనే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తారు తర్వాత కృష్ణ పరమాత్మ. అందువలన ఈశ్వర అవతారము ధర్మ సంస్థాపనార్థం కోసం జరుగుతున్నది. అంటే ధర్మ సంస్థాపన అంటే ఏంటి? శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేయడానికే వస్తారు. అయితే మీ అందరికీ ఒక గొప్ప విషయం అనేది మరోసారి గుర్తు చేస్తున్నా. ఎందుకు ఈ ధర్మరక్షణ ధర్మరక్షణ అంటాం కదా. ధర్మరక్షణ ఏ విధంగా జరగాలి? 2 రకాలుగా జరగాలి. ఏంటది? ధర్మాన్ని ఎవరైతే ఉపదేశిస్తున్నారో వాళ్ళని మనము రక్షించాలి, వాళ్ళని రక్షించాలి. అదేవిధంగా ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి కావలసినటువంటి ఆ ఉపదేశాన్ని మనము చేయాలి. ఈ 2 ఎలా జరుగుతాయి అంటే, వర్ణ వ్యవస్థ మనకు ఉండేది బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ వర్ణం అని 2 ఉండేవి. ఈ యొక్క శాస్త్ర వైదిక జ్ఞానాన్ని, ధర్మతత్వాన్ని ఉపదేశించడము బ్రాహ్మణ వర్ణము యొక్క కర్తవ్యంగా ఉండేది. అంటే ఉపదేశిస్తూ వాళ్ళు ఈ ధర్మరక్షణ చేసేవారు. అదేవిధంగా అధర్మ పరులను శిక్షించడం ద్వారా ధర్మాన్ని మనము రక్షించేందుకు క్షత్రియ వర్ణము ఉండేది. అయితే మీరందరూ చూడండి, అవతారములన్నీ ఒకే విధంగా ఉంటాయా? లేదు. మీరు అన్నారు కదా, ఇప్పుడు హిరణ్యకశిపుడిని సంహరించడానికి ఏ తల్లి గర్భంలో నుంచి రావాలని పని లేదు, ఒక స్తంభం నుంచి వచ్చారు. అదే శ్రీరామ శ్రీకృష్ణ తల్లి గర్భంలో వచ్చినట్టు మనకి అనిపిస్తున్నది. కానీ తల్లి గర్భంలో సాదాసీదాగా వచ్చిన జన్మ కావు అవి. సాక్షాత్ ఈశ్వరుడు ఆ తల్లి గర్భం నందు ప్రవేశించడం జరిగినది. అందువలన వారు ఆ పరిస్థితులకు అనుకూలంగా అటువంటి అవతారాన్ని ఎంచుకుంటారు. ఎందుకు? రావణుడికి వచ్చిన వరం అలాంటిది. దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, అసురుల నుండి నాకు మరణం సంభవించకూడదని కోరుకున్నాడు ఆయన. అంటే మరి మనుషులతో పర్వాలేదా? ఆ మనుషులేముంది, వాళ్ళు అత్యంత శక్తిహీనులు, వాళ్ళు నన్ను ఏం చేయగలరనే ఒక అహంకారంతో అలా భ్రమించాడు రావణుడు. అందువలన మనిషిగా అవతారం రావాల్సి వచ్చింది. అదే శ్రీరామచంద్రుడు. అందువలన కృష్ణ పరమాత్మకి అలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి పూర్తిగా అసలు మానుష వేషములు వచ్చి నేను సాక్షాత్ యోగీశ్వర కృష్ణగా ఆయన చలామణి అయ్యారు. ఆ శక్తులు, ఆ లీలలు ప్రకటించారు. కాబట్టి మత్స్య అవతారము, మత్స్య కూర్మ, వరాహ అవతారము, నరసింహ అవతారము, ఏ అవతారాలకు కూడాను లేని ప్రాధాన్యత రామ కృష్ణ అవతారాలకు ఉన్నది. ఎందుకు? వాళ్ళు కేవలము దుష్ట సంహారం మాత్రమే చెయ్యలేదు, వారు సమాజానికి, లోకానికి ఒక బోధతో పాటు దుష్టకి శిక్షణ చేశారన్నమాట. శిక్షించారు, సంహరించారు. ఎలా? రామ అవతారము ఆ ధర్మములో నడిచి జీవించి సమాజానికి ఒక మార్గదర్శనం ఇచ్చారు. కృష్ణావతారము ఆ జ్ఞాన తత్వ రహస్యాన్ని అర్జునుడి రూపములో మనకు అందించారు గీతను. కాబట్టి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటాం. కానీ
హరే మత్స్య 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 హరి హరి హరే కోర్మ 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 హరి హరి అని ఎవరైనా అన్నారండి అక్కడ? అంటే అవి తక్కువని కాదు, కాదు, అది మీరు తప్పు చేయొద్దు. మత్స్య అవతారము, కూర్మ అవతారాలు ఇవన్నీ తక్కువని కాదు. కానీ ఈ యొక్క సమాజానికి, లోకానికి ఉద్ధరించడానికి ఆ రామచంద్రుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు ఈ అవతారాలని అత్యంత సంపూర్ణమైన అవతారాలుగా మనము గుర్తిస్తున్నాము. వారి యొక్క అవతారములో అనేక అంశములు ఉన్నాయి, ఒక్క అంశముకు వాళ్ళు రాలేదు. అందువలన రావణుని చంపాలన్నా, కంసుడిని, శిశుపాలుని చంపడానికి అవతారాలు అక్కర్లేదంట మహాత్ములు అంటారు. ఏముంది, ఒక గర్జన, ఒక పిడుగు పడితే కంసుడు అతం. ఇంకా కంసుడు ఎవడండి ఒక పిడుగుపాటుకి? అప్పటికి భయంతో బ్రతుకుతుంటాడు పాపం. కాబట్టి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజన్లో, భ్రమలో పడినటువంటి సమాజానికి సరైన జ్ఞాన మార్గములో, ధర్మ మార్గములో నిలిపేందుకు వారు వచ్చారు. కాబట్టి ఇంతకీ శంకరాచార్య ఏమన్నారంటే, ఏం రాశారంటే, ఒక వాక్యం మీకు చదివి చెప్తాను, సంస్కృత భాష్యం. నేను అర్జున, నాకు నీకు తేడా ఎక్కడ ఉందంటే, నువ్వు ధర్మ అధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్. అంటే నువ్వు ధర్మానికి, అధర్మానికి, పుణ్యానికి, పాపానికి తగులుకొని అవి నిన్ను బంధించి నీ జ్ఞానాన్ని అల్పజ్ఞానంగా చేస్తున్నాయి. కాబట్టి నీకు ఇంతకుముందు జరిగిన జన్మలేవి తెలియడం లేదు. మరి నాకేంటి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపత్వాత్ అనావరణ జ్ఞాన శక్తిత ఇది సర్వం వేద అహం అంటారు. అంటే నీకు పుణ్యపాపాలు, ధర్మాధర్మాలు అంటుకుంటున్నాయి జీవులకి, కానీ నాకు నేను జ్ఞాన స్వరూపంతో వచ్చాను, మాయా మానుష వేషంలో వచ్చాను. కాబట్టి నిత్యము శుద్ధము బుద్ధము ముక్త నిత్యముక్త స్వరూపంగా నాకు ఈ అజ్ఞానం అనే తెర నాకు కప్పలేదు అని చెప్పాడు శంకరాచార్య. అయితే మీ అందరికీ ఈశ్వరుణ్ణి మనము ఏ విధంగా దర్శించాలని కోరుకుంటే ఆ రూపంగా మీకు దర్శనమిస్తారు. ఇందులో ఎటువంటి సందేహం మీకు వద్దు. అందువలన ఈశ్వరుని దర్శించాలంటే అందరికీ సమానంగా ఒక రూపమే ఉండాలని రూల్ లేదండి. అసలు మన మోక్షానికి మనకి ఎటువంటి ప్రత్యేకమైన అవతారాలు, దర్శనాలు, రూపాలు అక్కర్లేదు. ఎందుకంటే మనకున్నటువంటి రామ, కృష్ణ, వినాయక, శివ, పార్వతి ఇవన్నీ ఏదో ఒక రూపం మీకు సరిపోతుంది. అదేవిధంగా మీకు మోక్షానికి కావలసినటువంటి ఏకైక జ్ఞానము అందించడానికి కూడాను మీకు అవతారం అక్కర్లేదు. ఒక గురువు ఉంటే సరిపోతుంది. మరి గురువుని ఒక రూపంలో చూడాలంటే ఏం చేయాలి స్వామి? మీకున్న శ్రద్ధ భక్తి ఉంటే చాలు. మీరు ఏ రూపములో భగవాన్ని చూడాలనుకుంటే ఆ రూపం నుండే మనకి స్వయంభూగా నీ భక్తి శ్రద్ధ ఆధారపడి స్వయంభూగా నీ ముందు దర్శనమిస్తారు భగవాన్. అది హనుమంతుడిగా దర్శనమివ్వచ్చు, రాముడుగా దర్శనమివ్వచ్చు, శివుడుగా దర్శనమివ్వచ్చు, కృష్ణ, గణేష్ ఏ విధంగానే మనకి స్వయంభూగా మన ముందే వెలుస్తారు. అయితే మీకు చిన్న కథ చెప్తాను, ఎలా పరమాత్మ మనకి దర్శనమిస్తారనేది ఇప్పుడు చెప్తున్నాను. ఒక భక్తుడు వచ్చి ఒక పూజారికి, అయ్యగారు భగవాన్ అంటే ఈశ్వరుడు ఏ విధంగా ఉంటాడు అని ఒకటే నస పెడుతున్నాడు. అయితే అయ్యగారికి మీకు చాలా ఎక్కువ కోపం. పూజ చేస్తున్నాడు పూజారి, గుడిలోకి వెళ్ళి మీరు మాటలు పెడితే ఆయన మిమ్మల్ని చాలా చేదరించుకుంటాడు. సుమా, దున్నపోతులాగా ఉంటాడు, దున్నపోతులాగా భగవంతుడు ఉంటాడు, పూజ అయిపో అన్నాడు కోపానికి. అయితే ఆయన శ్రద్ధాభక్తుడు, అత్యంత శ్రద్ధ కలిగిన వాడు కదా. ఓకే, ఓం దున్నపోతాయ నమః అని ఓ మంత్రము కూడా పెట్టుకొని మొత్తం దున్నపోతుగా ఈశ్వరులో లీనమైపోయాడు. అంటే భగవంతుడు అంటే ఆయనకి ఏంటి? దున్నపోతే. అలా కొన్ని రోజులకి ఒకసారి మన యొక్క ఈ పంతుల సంగతి మీకు తెలుసు కదా. ఒక్కొక్కసారి ఏమైనా గొప్ప పర్వదినం రోజు
ఆ విగ్రహములన్నీ బయటకు తీస్తారు. ఒకసారి బయటకు తీసి ఊరేగిస్తారనమాట. ఆ ఊరేగించేటప్పుడు ఆ విగ్రహము గుడి లోపల నుంచి బయట తీయడానికి కష్టాలు పడుతున్నా రావట్లేదు అది. అయితే ఈ భక్తుడు అక్కడ ఉన్నాడు కదా, అయ్యగారు ఆగండి, మీరు ఒకసారి ఆ దున్నపోత కొమ్ములు అడ్డుకుంటున్నాయి కాబట్టి ఆ విగ్రహాన్ని కిందకి ఉంచి తీసుకొని వస్తే వస్తుంది అన్నాడు. అందరూ కూడా ఆయన మీద కారాలు మిరియాలు నూరినట్టు కోపంగా చూస్తున్నారు ఆ భక్తుడి పైన. పాపం ఆయన తెలియదు, ఆయన దున్నపోతకి భగవానం చేసి చూసుకున్నాడు. సో దున్నపోతకి కొమ్ములు ఉంటాయి కదా, అందువలన చివరికి మొదట కోపగించుకున్నప్పటికీ చివరికి ఈ విగ్రహాన్ని ఇలా ఉంచేసరికి బయటకు వచ్చిందనమాట. అంటే ఆ పూజారికి ఒక గుణపాఠం నేర్పాలనుకున్నారు భగవాన్ ఏ రూపంలో మీరేటండి, ఏ రూపం చూసినా భగవానే. అందుకే హిందూ మతము గాని హిందూ సనాతన ధర్మంలో మనకి పలాయన రూపం అంటూ ఏమీ అక్కర్లేదు. ఎందుకు? అనంతమైన రూపములు కూడా భగవానుడివే. అందుకే భాగవతములో దశావతారాలే కాకుండా అవతారాహ అసంఖ్యేయాహ అంటారు. అంటే అనంతమైన అవతారాలండి. అవతారాలకి ఏం అవుతుందో చెప్పండి, ప్రతి ఒక్కటి ఈశ్వరుడి అవతారమే. అందువలన ఈ విధంగా మనం చూస్తే మనకి ఎన్ని భేదములు కలిసాయి? మనిషికి ఎన్ని అవతారంకి? 3. 1, ఆయనకి జన్మకి మన జన్మకి కారణము వేరు. మనం అజ్ఞానంతో పుడితే ఆయన జ్ఞానంతో పుట్టారు. మన శరీరము మాయ తర్వాత పంచభూతముల ద్వారా వచ్చింది. ఈశ్వరునిది మాయ ద్వారా డైరెక్ట్ గా మాయా మానుష రూపంలో శరీరం వస్తుంది. 3వది ఏంటి? మనము మన పుణ్య పాపాలు నశింప చేయడానికి మనము జన్మ ఎత్తుతుంటే ఆయన లోక సంగ్రహం కోసము అవతారం ధరిస్తున్నారు. ఈ విధంగా ఒక స్పష్టమైంది, మీకు అర్థమైంది. అయితే నాకు ఒక ప్రశ్న అడిగారు నిన్న, స్వామీజీ మరి అవతారం అలా ఉంటే మరి సిద్ధులు ప్రదర్శిస్తున్నారు కదా, వాళ్ళు అవతారమూర్తులేనా అని డౌట్. చూడండి, సిద్ధుల వలన అవతారం అనుకోవడం మన అజ్ఞానము. ఎందుకంటే రాక్షసులకు ఉన్నటువంటి సిద్ధులు ఎవరికీ లేవు. ఈవెన్ పూతన లాంటి రాక్షసి, ఈవెన్ ఇంద్రజిత్తుడు, రామాయణంలో ఇంద్రజిత్తుడు అనేవారు అనేక రూపములు అనేక శరీరాలు కూడా ఒక్కసారిగా ధరించగలడు. అంత మాత్రం ఇంద్రజిత్తుని మనము అవతారం మనము. అదేవిధంగా మనకు కొంతమంది ఆ యొక్క మట్టితో కుండ చేసి దాంట్లో వండుతూ ఆ చెయ్యటి కలిపేశారు కాబట్టి ఆయన భగవానుని మనం పూజించేస్తుంటాం. అంటే భగవానుని పూజించడానికి, అవతారమని పూజించడానికి వాళ్ళు సిద్ధులు మహిములు కారణం కాదు. మరి ఎలా తెలుస్తుంది స్వామి అవతారము? కేవలము శాస్త్రం మాత్రమే తెలియజేస్తుంది. శాస్త్రమే ప్రామాణికం దీనికి. అంతే తప్ప ఏవో మనకి తాడు మీద నడిచారు, నీటిలో ఉన్నారు, గాలిలో తేలారు, ఇలాంటి సిద్ధులు చేసే వాళ్ళని అవతారాలుగా మనం మార్చుకుంటే మనకి శాస్త్ర జ్ఞానం మనకేమీ తెలియదు అని అర్థం. అయితే ఇంకొకటి, మరి అవతారం అయితే సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమాను కదా, మరి వాళ్ళకు కూడా పరిమితులు ఉంటాయా? పరిమితులు ఎందుకు ఉంటాయా ఉండవు అనేది ఇక్కడ అవతారానికి సంబంధం లేదు. ఎందుకు? రాముడు శ్రీరామచంద్రుడు మరి సర్వజ్ఞుడు అవతారమూర్తి అయితే మరి సముద్రం మీద బ్రిడ్జ్ ఏంటండి? డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు కదా. మళ్ళీ వీళ్ళందరినీ వెతకడానికి పంపించడం ఏంటి వానరులకి అని చాలా మంది డౌట్లు. చూడండి, అక్కడ అవతారము అంటే రావణాసురుడు ఏ విధంగా వరము కోరాడో ఆ వరానికి భంగము కలగకుండా ఒక మనుష్యులు ఏ విధంగా అన్ని పరిస్థితులకు కూడాను ఎదిరించి సహించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందో ఆ విధంగా వెళ్ళారే తప్ప శ్రీరామచంద్రుడికి ఏమీ తెలియదని, శ్రీరామచంద్రుడు అంత శక్తివంతుడు కాదని మనం భ్రమించకూడదు. అందువలన అవతారం అంటే సిద్ధులు ఉన్నాయని, అవతారం అంటే ఏవో కొన్ని లోపములు మీరు దర్శించి ఈయన అవతారం కాదని వాదించకూడదు. అందువలన
ఈ సిద్ధుల వైపు పడిపోయి వాళ్ళకి మీరు అవతారాలు ఇవ్వడం అనేది సరికాదు. అయితే ఎందుకు ఇచ్చాడు ఇంతకి అవతారము? పరిత్రాణాయ సాధూనా, అంటే సత్పురుషులను రక్షిస్తే శాస్త్రాలు రక్షింపబడతాయి. మంచి వాళ్ళని రక్షిస్తే ధర్మ అనుష్ఠానం జరుగుతుంది. ఈ రెండు చెయ్యాలి. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, అందువలన నిత్య నిరంతరము నా ఆత్మ ఎరుకులో నేను ఉన్నందువలన నాకు భవిష్యత్తులో అన్ని ఏ అవతారాలు ధరించాను అన్ని నాకు తెలుస్తున్నాయి. నువ్వు అజ్ఞానముతో పొందావు ఈ శరీరం కాబట్టి అర్జున, నీకు ధర్మ అధర్మము పుణ్యపాపాలు కప్పేస్తున్నాయి కాబట్టి నీ పూర్వజన్మలు నీకు తెలియడం లేదు అని చెప్పి. అయితే ఇంతకీ నా జన్మ ఎలా వచ్చిందని చెప్పాలి కదా. అజోపి సన్నవ్యయాత్మా, అజోపి సన్నవ్యయాత్మా, అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్, భూతానామీశ్వరోపి సన్, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, ప్రకృతిం స్వామధిష్టాయ, సంభవామ్యాత్మమాయయా, 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 అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, అజోపి సన్నవ్యయాత్మా, భూతానామీశ్వరోపి సన్, ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా, ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా, ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా, యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య, యదా యదా హి ధర్మస్య, గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత, గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య, 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 తదాత్మానం సృజామ్యహం, తదాత్మానం సృజామ్యహం, తదాత్మానం సృజామ్యహం, యదా యదా హి